ఇప్పుడు వర్క్ అండ్ ఎనర్జీ, గ్రావిటేషన్. వర్క్ అండ్ ఎనర్జీ యాక్చువల్లీ దీని తర్వాత ఉంది టెక్స్ట్ బుక్లో, అందుకని దానికి వెళ్దాం. వర్క్ ఎనర్జీ దీన్ని వెరీ సింపుల్గా చెప్పాలంటే వెక్టార్స్లో ఒక కాన్సెప్ట్ ఈజీ గుర్తుండాలి. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ థీటా. సింపుల్ రూల్. ఇవి ఏంటి, ఏ బార్ ఏంది బి బార్ ఏంటంటే అవి రెండు వెక్టార్స్. ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను ఎఫ్ ఇంటూ ఎస్ రాస్తే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, ఎందుకంటే ఫోర్స్ అనేది వెక్టార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. ఇప్పుడు ఏం రాయాలి, ఎఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎస్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ థీటా. అంటే ఏంది ఇది, దీని గురించి ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వర్క్ ఈక్వల్స్ టు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ అంటే ఇట్లాంటి డెఫినేషన్ డైరెక్ట్గా కనపడదు. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే ఏంది, దీని స్టోరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ ఉంది, ఓకే, ఆ మాస్కి ఒక ఫోర్స్ అప్లై చేసాం, ఇలా ఇన్క్లైన్డ్గా ఇలా లాగుతున్నాం, ఏదో రోప్ పట్టి అలా లాగుతున్నాం, ఇది ఒక ఫోర్స్. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ మూవ్ అయింది, షార్టెస్ట్ పాత్. ఇప్పుడు అలాంగ్ ది రూట్ ఇలా ట్రాన్స్ఫర్ అయింది అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత వర్క్ జరిగింది అని అడుగుతున్నాడు, వర్క్ ఎంత జరిగింది అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోర్స్ కాస్త 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఆర్ ఎస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది కాంపోనెంట్గా రిజాల్వ్ అయితే టీటాకి అడ్జసెంట్ ఉండేదాన్ని కాస్ టీటా, ఎఫ్ కాస్ టీటా. వర్టికల్గా ఇది ఎఫ్ సైన్ టీటా. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఒరిజినల్గా క్లాస్లో ఉండే డెఫినేషన్ ఏంటంటే వర్క్ అంటే ఏందో అంటే వర్క్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే వర్క్ అంటే ఏందా అంటే మల్టిప్లికేషన్ అన్నాడు. దేని మల్టిప్లికేషన్ వా అంటే ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటిని ఫోర్స్ కాంపోనెంట్ ఏది ఉంది, ఎఫ్ కాస్ థీటా. డిస్ప్లేస్మెంట్ ఏంది, ఎస్. దాన్ని కొంచెం రీఅరేంజ్ చేసి రాస్తే ఎఫ్ఎస్ కాస్ థీటా అవుతుంది. ఓహో, అంటే ఈ వెక్టార్స్లో ఉన్న ఆ బేసిక్ ప్రిన్సిపల్ లాగా ఇది కనబడుతుంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటే ఏంటంటే వర్క్ అన్నాడు. మరి వర్క్ అంటే ఏందా అంటే ఇది. సో ఇప్పుడు యూనిట్స్ గురించి మాట్లాడితే ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ మీటర్. సో వర్క్ యూనిట్స్ ఏందా అంటే న్యూటన్ మీటర్. 1 న్యూటన్ మీటర్ ఉంటే దాన్ని 1 జౌల్ అంటాం. అంటే 1 న్యూటన్ ఫోర్స్ యూజ్ చేసి 1 మీటర్ డిస్టెన్స్ మూవ్ అయ్యేలా చేసి ఉంటే, లేదా యూజ్ చేసిన ఫోర్సు అది చేసిన డిస్ప్లేస్మెంటు రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత 1 వస్తే అది 1 జౌల్ అవుతుంది అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ 2 న్యూటన్ తీసుకున్నా, డిస్ప్లేస్మెంట్ 1/2 మీటర్ అయింది, ఏమవుతుంది నాకు 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత వర్క్ జరిగింది 1 జౌల్ అంట. అంటే అది ఇంత రూల్ లేదు, ఇంకా ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ రిజల్ట్. సో దాని గురించి మాట్లాడాలి, అది మాట్లాడడం సరే. మరి డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా రాసినాం కదా, ఎఫ్ఎస్ కాస్ థీటా రాసినాం. దీని సంగతి ఏంది అంటే దీన్ని ఏం చెప్తా అంటే బాబు ఇప్పుడు వర్క్ 0 చేయాలి, సపోజ్ ఇది 0 చేయాలి. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 క్వాంటిటీస్ ఉన్నాయి. 1 ఫోర్సు, తర్వాత 2 డిస్ప్లేస్మెంటు, 3 కాస్ థీటా. అంటే ఈ మూడిట్లలో ఏది చేంజ్ అవుతున్నా కూడా డబ్ల్యూ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ 0 అయింది అనుకుంటే వర్క్ ఏమైంది 0 అయిపోతుంది. పోనీ డిస్ప్లేస్మెంట్ 0 అయితే అప్పుడు డిస్ప్లేస్మెంట్. పోనీ
కాస్ టీటాలో మనం టీటా వాల్యూస్ తెలుస్తుండాలి. ఓకే, టీటా ఈక్వల్స్ 90 డిగ్రీస్ అయితే కాస్ 90 వచ్చేసి వాల్యూ 0. అప్పుడు అంటే ఫోర్సు డిస్ప్లేస్మెంటు ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండినట్టు కనిపిస్తే దానివల్ల జరిగిన వర్క్ డన్ ఎంత అంటే 0 అంటే. కాబట్టి ఇది ఫోర్సు డిస్ప్లేస్మెంట్ మీద మాత్రమే కాదు, వాటి మధ్యలో ఉండే యాంగిల్ మీద కూడా డిపెండ్ అయి ఉన్నది. అది ఫోర్స్ అంటే అంటాడు, అంటే వర్క్ అంటే అంటే ఇప్పుడు అప్పుడు వర్క్ ఏం చేయొచ్చు అంటే 3 టైప్స్గా అవుతుంది. ఒకటి పాజిటివ్ వర్క్, 0 వర్క్ డన్, నెగిటివ్ వర్క్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్సు డిస్ప్లేస్మెంటు రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే టీటా 0 అవుతుంది, కాస్ టీటా వల్ల కాస్ 0 1. అప్పుడు డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ వస్తుంది. ఇది పాజిటివ్ వర్క్. టీటా 90 డిగ్రీస్ ఉంటే టీటా 90 ఉంటే అప్పుడు డబ్ల్యూ ఈక్వల్స్ టు 0, కాబట్టి 0 వర్క్ డన్. ఫోర్సు డిస్ప్లేస్మెంట్ ఒకదానికొకటి 180 డిగ్రీస్లో ఉంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 180 మైనస్ 1, కాస్ 180 మైనస్ 1. కాబట్టి ఇక్కడ మైనస్ ఎఫ్ఎస్ అవుతుంది. అంటే ఇది నెగిటివ్ వర్క్ డన్ అంటాడు. ఇది నెగిటివ్ వర్క్ డన్. సో కాబట్టి వర్క్ని 3 టైప్స్ ఎట్లా చెప్తున్నా అంటే వర్క్ పాజిటివ్ వర్క్ ఉంది, 0 వర్క్ డన్ ఉంది, అలాగే నెగిటివ్ వర్క్ డన్. అప్పుడు ఒకదానికొకటి ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి ఎట్లా ఉంటున్నాయో చూసుకోవాలి. లేదు మనం వర్క్ డన్ 0 అయిన దానికి వేరు వేరు కేసులు చూడొచ్చు. ఏం చూడొచ్చు? ఇప్పుడు టీటా వల్ల 0 అని చెప్పినాం, అలా కాకుండా ఫోర్స్ వల్ల 0 చెప్పొచ్చు కదా. ఎస్, ఈ ఫోర్స్ 0 ఇన్ కేస్ ఆఫ్ డబ్ల్యూ కెన్ బి 0 ఇఫ్ నో ఫోర్స్. F0 అంటే నో ఫోర్స్. లేదు వర్క్ 0 ఇఫ్ ఎస్ 0 అంటే ఫోర్స్ ఉంది, టీటా ఉంది, ఎస్ ఒకటి లేదంతే. కాబట్టి అప్పుడు కూడా 0. అంటే ఏ కారణం చేతనైనా వర్క్ డన్ అనేది 0 అవుతుందా లేదా అది కూడా చూసుకోవాలి. లేదా అది పాజిటివ్ అయితే రెండు సేమ్ డైరెక్షన్, నెగిటివ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి. సో ఇప్పుడు అలా చేసుకునే దానికి వాడికి ఏం చెప్తున్నాడు అంటే ఇది వర్క్ డన్ అంటాడు. సో ఈ వర్క్ డన్ ఇప్పుడు చేంజ్ అయింది అంటున్నాడు కదా, అంటే మూవ్ అయ్యేదానికి. సో ఇఫ్ దెర్ ఈస్ డిస్ప్లేస్మెంట్ బై ది ఫోర్స్ దెన్ ఓన్లీ వీ కెన్ సే దెర్ ఈస్ అ వర్క్ డన్. ఇఫ్ నో డిస్ప్లేస్మెంట్ బై ది రిలేటివ్ ఫోర్స్ ఆర్ బై దిస్ ఫోర్స్, దట్ ఫోర్స్ హ్యాస్ నాట్ డన్ ఎనీ వర్క్. ఇప్పుడు దానికి ఏం చెప్తానంటే బాబు ఈ ఫోర్సు ఈ వర్క్ ఇవన్నీ జరగాలి అంటే మనకు ఎనర్జీ కావాలా అంటాడు. సో ఎనర్జీ అనేది అవసరము. ఏందా ఎనర్జీ? టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏమి అని అంటే ఇక్కడ వరకు తీసుకొని వచ్చేసి ఒక బాల్ ఉంది, దాన్ని రోల్ చేసాము, ఇంకో దూరం వెళ్ళి ఆగింది. ఎక్కడున్న బాల్ ఎక్కడికి వెళ్ళింది, ఆ టైంలో జరిగిన వర్క్ ఎంత అని డిస్కషన్. ఇప్పుడు జరిగిన అది చేసిన డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్, దాని మీద యూజ్ చేసిన ఫోర్స్ ఎఫ్ బార్, అది స్టార్టింగ్ వెలాసిటీ యు, ఫైనల్ వెలాసిటీ విఎన్. ఇప్పుడు ఇది ఏందా అంటే సింపుల్గా ఏం చెప్తానంటే ఏం లేదు, ఎంత వర్క్ జరిగింది అంటే అందులో ఎనర్జీ చేంజ్ ఎంత ఉందో అదే అంటాడు. సో ఎంత వర్క్ డన్ అంటే ఎంత ఎనర్జీ చేంజ్ అంత వర్క్ డన్. ఏంది అది అంటే సరే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ చేసేస్తే అదే వర్క్ డన్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ వర్క్ డన్ అంటే పాజిటివ్ అది ఇది మాట్లాడాం కదా, ఏంది మరి సంగతి ఏంది అంటే అవును, దాన్ని కూడా ఇంకా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ యూ సే? ఫైనల్ దాని యొక్క సైన్ కన్వెన్షన్ ఏమున్నది, ప్లస్ ఉన్నది, ఇనీషియల్గా ఏమున్నది, మైనస్ ఉన్నది. అప్పుడు ఇదే గ్రేటర్ ఉంటే దాని సైనే కదా వస్తుంది, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద పాజిటివ్ వర్క్. సో ఇఫ్ ఫైనల్ అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ గ్రేటర్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, వి ఈజ్ గ్రేటర్ దాన్ యూ అంటున్నాం. నెక్స్ట్ కేసులో ఏమంటున్నాం, యూ ఈజ్ గ్రేటర్ దాన్ వి అంటున్నాం. అయితే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్
ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి దానికి ఏమవుతుందంటే అప్పుడు నెగిటివ్ వర్క్ డన్ అవుతుంది. ఎట్లా స్టోరీలు కండిషన్లు అనుకోవటానికి బాగానే ఉండే కానీ అది ఏదో ఒకటి మనకు ఎవిడెన్స్ ఉండాలి కదా చేసుకోవడానికి అని. ఇప్పుడు రెస్ట్లో ఉన్న బాడీని మూవ్ చేయడానికి దీన్ని కిక్ చేసాం. కిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్గా ఉండే వెలాసిటీ కంటే ఫైనల్ ఉండే వెలాసిటీ ఎక్కువ అవుతుంది. అదే ఫాస్ట్గా వస్తున్న బాల్ని యూతోనే వస్తుంది ఫాస్ట్గా, క్యాచ్ పట్టాం. క్యాచ్ పడితే ఏమైందా, స్పీడ్ తగ్గింది. ఆర్ సరే మనం క్యాచ్లు పట్టొద్దు, మన క్రికెట్ రాదు పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు దీనికి బ్రేక్స్ అప్లై చేసినాం. ఇది ఒక కార్ లాగా తీసుకొని ఈ కార్కి ఏం చేసినా అంటే బ్రేక్స్ అప్లై చేసిండు. బ్రేక్స్ అప్లై చేసి ఏమైంది, ఇనీషియల్గా ఫాస్ట్ ఎక్కువనే ఉండింది వెలాసిటీ, ఫైనల్ వచ్చి తగ్గింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్నప్పుడు ఫైనల్ వెలాసిటీస్ ఆర్ ఇనీషియల్ వెలాసిటీ ఈస్ గ్రేటర్ దాన్ ఫైనల్ వెలాసిటీ. అంటే ఇనీషియల్గా ఉన్నప్పుడే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండే, సో ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ తక్కువైంది. కాబట్టి ఇప్పుడు ఏంది అంటే వర్క్ డన్. మళ్ళీ మనకు ఇంజనీరింగ్లో మనం చదివినవి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి, వర్క్ డన్ బై ది బాడీ, వర్క్ డన్ అపాన్ ద బాడీ. వర్క్ డన్ బై ది బాడీ అంటే పాజిటివ్ వస్తుంది, వర్క్ డన్ అపాన్ ద బాడీ అంటే నెగిటివ్ వస్తుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. రోడ్డు కార్ మీద పనిచేసింది, కార్ రోడ్ మీద పనిచేయలే. అంటే ద పాయింట్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎనర్జీ ఎవరి వల్ల ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి మీద అప్లై చేశారని చెప్పడానికే మన ఈ డిస్కషన్ అంతా. అది ఎట్లా వరకు ఇదేమి కవిత్వం కాదు. సో ఇక్కడ ఏమైంది, వర్క్ డన్ ఎంతవా అంటే ఇంత అన్నాడు. ఏమన్నాడు, వర్క్ డన్ ఈక్వల్స్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. దీన్ని ఏమంటాడు అంటే పెద్ద స్టోరీ, వర్క్ ఎనర్జీ థీరం అంటాడు. వర్క్ ఎనర్జీ థీరం. ఈ వర్క్ ఎనర్జీ థీరంతో చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. వర్క్ ఎనర్జీ థీరం. మరి ఎనర్జీ అంటే ఈ ఎనర్జీ తీసుకోవాలంగా వేరే ఎనర్జీ లేవా అంటే ఉన్నాయి. మరి దానిలో ఏం చేయాలంటే దానిలో అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టినాం, దాన్ని అయితే మాట్లాడతలేం. మరి దీన్ని మాట్లాడితే ఇంకోటి మనం గ్రావిటేషన్లో మాట్లాడేటప్పటికి ఏమొస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని కలిపి మెకానికల్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ డన్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అన్నావు కదా, మరి పొటెన్షియల్ ఎనర్జీలో చెప్పురా నాయన అంటే అప్పుడు ఏం చేస్తాము, వర్క్ డన్ ఈక్వల్స్ టు మైనస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంతే, ఇక్కడ ఏం మాట్లాడద్దు. సో ఇప్పుడు అంటే అది ఏంటి మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అనేది గ్రావిటేషన్లో వస్తుంది. ఇప్పుడు మాట్లాడడం. సో here it is limited. Here we are talking about kinetic energy. When we work on the body, it gets accelerated. Right? When body works, it accelerates. When work done on the body deaccelerate. Retard అని మైనస్ తగ్గిపోతుంది అని బ్రేక్స్ అప్లై చేస్తుంది. సో అది స్టోరీ ఇక్కడ వర్క్ ఎనర్జీ థియరంలో జరుగుతుంది. సో మేజర్గా వర్క్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, ఓకే, వర్క్కి ఫార్ములా ఏంది, క్యాలిక్యులేట్ చేయవచ్చున, యూనిట్స్ ఏంది, ఓకే. సో దానికి ఇది. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఏంటంటే జౌల్. వన్ జౌల్ ఈక్వల్స్ 1 న్యూటన్ మీటర్. ఆర్ జౌల్ రెండిట్లో ఏదైనా ఉంటుంది. న్యూటన్ మీటర్ 1 న్యూటన్ మీటర్ ఉంటే అప్పుడు జౌల్ అంటాం. ఒకవేళ సిజిఎస్ సిస్టంలో ఏమన్నా పాత సిస్టంలో ఇంకా వాడుతున్నామా, ఇంకా వాడొచ్చా అంటే ఒకవేళ వాడతామంటే వాడచ్చు సిజిఎస్లో. అప్పుడు ఏం చెప్పాలా సిజిఎస్లో వర్క్ అంటే ఫోర్స్ ఎందులో చెప్పాలా, డైన్లో చెప్పాలా. ఫోర్స్ అనేది ఇక్కడ డైన్, న్యూటన్ కాదు. డిస్టెన్స్ ఎందులో చెప్తామంటే సెంటీమీటర్లో చెప్పాలి, మీటర్లో చెప్పొద్దు. డైన్ సెంటీమీటర్లో ఇట్లా చెప్తే అప్పుడు వర్క్ డన్ వచ్చేసి ఇది ఫోర్స్ కదా, అర్గ్లో వస్తుంది. ఈఆర్జీ ఎర్గ్. ఓకే. సో ఇప్పుడు 1 ఎర్గ్ ఈక్వల్స్ టు అంటే 1 ఎర్గ్ ఈక్వల్స్ ఏంటి, 1 డైన్ సెంటీమీటర్. అదే 1 జౌల్ ఏంటి, 1 న్యూటన్ మీటర్.
మరి వీటికి ఏమైనా కంపారిజన్ చేయవచ్చు అంటే చేయవచ్చు. 1 జౌల్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్ -7 ఎర్గ్స్. ఓకే, 10 no ఇట్ ఈస్ 7 నాట్ -7 7. అప్పుడు ఎర్గ్ ఎక్కువైనట్టు అవుతుంది. 10⁻7 ఎర్గ్స్ వస్తుంది. సో జౌల్కి ఇక్కడ జౌల్కి ఎర్గ్స్ తీసాం. న్యూటన్కి అంటే 1 న్యూటన్ ఈక్వల్స్ 10⁵ డైన్ వస్తుంది. ఓకే, ఇంకా మీటర్కి 1 మీటర్ ఈక్వల్స్ టు 10⁻10² సెంటీమీటర్ వస్తుంది. నీడే తెలిసిపోయి లెక్క 5 + 2 7. కాబట్టి అక్కడ 1 జౌల్ ఈక్వల్స్ 10⁻7 ఎర్గ్. 1 ఎర్గ్కి ఎన్ని జౌల్స్ అంటే 10⁻⁻, ఇది రివర్స్లో రాస్తే 1 ఎర్గ్కి ఎన్ని జౌల్స్ వస్తే 10⁻⁻7. ఇక్కడ ఉన్న అక్కడ ఉల్టా అవుతుంది కాబట్టి దాని ఈక్వల్స్ ఇట్లా. అంటే ఇది ఓల్డ్ సిస్టమ్. అంటే ఓల్డ్ సిస్టమ్ అనడానికి కాదు, కానీ చాలా మైన్యూట్ వర్క్ డన్ జరుగుతుంటే డైన్స్ సెంటీమీటర్లో మాట్లాడాలి. పెద్ద వర్క్ డన్ జరుగుతుందంటే అది మీటర్లలో ఇది మాట్లాడాలి. సో కాబట్టి ఇప్పుడు మేజర్గా వర్క్ అంటే ఇంకా పెద్దగా మాట్లాడుతున్నాం కాబట్టి జౌల్స్లోనే. లేదు నాకు ఇంకా పెద్ద వర్క్ కావాలని అనుకో, kW/h 1 kW/h. ఓకే, అంటే 1 యూనిట్ అంటాం దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ టర్మ్స్లో. సో అప్పుడు ఏంటంటే 1 కిలో అంటే 1000, 1 kW. అవర్ ఎంత 3600. ఎన్ని సెకండ్స్ అది. సో దాన్ని అప్పుడు ఏం చెప్తున్నాము అంటే 36 × 10⁵ జౌల్స్ ఉంటే అప్పుడు దాన్ని 1 kWh అంటాం, లేదా 1 యూనిట్ అంటాం. ఇదే ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. సో దిస్ ఇస్ అ బిగ్ స్కేల్. ఓ చోటా స్కేల్ అదే ఎర్గ్లలో ఇది చెప్తాం. ఇంకా 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది మళ్ళీ. అంటే ఇది స్కేల్ బిగ్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు ఎట్లా వెళ్తున్నాం, మీడియంగా మనం జనరల్గా ఏం వాడుతున్నాం, ఈ ఐడియా కోసం జస్ట్ కంపారిజన్ యూనిట్స్ చెక్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయినాయంటే వర్క్ డన్ మీద డిపెండ్ అయినాయి. అంటే ఒక బాడీ ఒక చోటు నుంచి ఇంకో చోటు కదలడానికి మనం కన్జ్యూమ్ చేసిన ఖర్చు ఏదో ఒక రకంగా మారుతుంది. సో అది ఏమి మారింది అంటే వర్క్ డన్గా మారింది. కానీ ఇట్లా డిస్కషన్ చేయాలి. క్లియర్? సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ వర్క్ అండ్ ఎనర్జీ. ఎనర్జీలో మేజర్గా కైనెటిక్ ఎనర్జీ మాట్లాడాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు మాట్లాడాలి ఏమంటే దాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ అ గ్రావిటేషన్.